హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ రోజు మీకోసం 5 బెస్ట్ అడల్ట్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. అయితే ఇవి మన ఇండియన్ మూవీస్ కాబట్టి ఈ వీడియోని చిన్న పిల్లలు అసలు చూడకండి. ప్రతి మూవీస్ కూడా వాటికవే ప్రత్యేకమైనవి. ఈ మూవీస్ అన్నిటిని కూడా నేను చూశాను. ఇంతకు ముందు నేను ఇలాంటి మూవీస్ ల గురించి ఒక వీడియో చేశాను. ఈ మూవీస్ మీకు నచ్చకపోతే ఆ మూవీస్ ని చూడండి, అవి చాలా బాగున్నాయి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఈ మూవీ పేరు మోన్ పోటెంగో. ఈ మూవీలో నీలా మరియు హసన్ అనే ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడా వేరే వేరే మతానికి చెందిన వాళ్ళు. పేరు చూస్తేనే మనకి అనిపిస్తుంది, కానీ ఒకరికి మరొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గ్రామస్తులకి వీరి ప్రేమ అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కరోజు అందరూ కూడా కలిసి వీళ్ళని చంపడానికి వెళ్తారు. వాళ్ళకి భయపడి వీరిద్దరు ఆ ఊరిని విడిచి కలకత్తాకి వెళ్లిపోతారు. ఇక్కడ నుంచి వీరిద్దరి కొత్త జీవితం మొదలవుతుంది. అయితే వీళ్ళ దగ్గర ఉండడానికి ఇల్లు ఉండదు, చేసుకోవడానికి పని కూడా ఉండదు. కానీ ప్రతిరోజు బెడ్ మీద ఆ పని రోజు చేసుకుంటారు. డబ్బులు లేనప్పుడు తమ శరీరాన్ని అమ్ముకొని తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. డబ్బులు సంపాదించడానికి ఎలాంటి పనులు చేస్తారు అనేది మీరు ఈ మూవీని చూసిన తర్వాత తెలుసుకోవాలి. ఈ మూవీ స్టోరీ వైజ్, అడల్ట్ సీన్స్ వైజ్ అన్ని విధాలుగా మీకు సంతృప్తి పరుస్తుంది. ఈ మూవీ చాలా బాగుంది, మీరు దీన్ని ఖచ్చితంగా చూడాలి అనేది నా అభిప్రాయం. కానీ నిజానికి ఈ మూవీ ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో లేదు. నేను ఈ మూవీని ఇంటర్నెట్ లో వెతికి చూశాను, కాబట్టి మీరు కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఈ మూవీ పేరు డిసప్పాయింట్ లవ్. ఈ మూవీ గురించి నేను మస్ట్ వాచ్ అడల్ట్ మూవీస్ అనే వీడియోలో చెప్పాను. ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిల స్టోరీని మనకి చూపిస్తారు. వీళ్ళిద్దరికి కూడా ఒకడే బాయ్ ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ఆనందంగా కోరికల్ని తీర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అయితే వీళ్ళలో ఒక అమ్మాయి చనిపోతుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళు ముగ్గురు ఎలా కలిసి ఉండే వాళ్ళు చూపిస్తారు. ఇందులో మీకు చాలా అడల్ట్ సీన్స్ చూపిస్తారు. కానీ అతిపెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఇది ఒక బెంగాలీ మూవీ. నాకు హిందీ వచ్చు, కానీ బెంగాలీ అంతగా రాదు, అర్థం కూడా కాదు. దానివల్ల నేను దీన్ని సబ్ టైటిల్స్ తో చూశాను. ఫ్రెండ్స్, ఇందులో మీరు చూసే అడల్ట్ సీన్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. వాటిని చూస్తే మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా ఈ మూవీలో డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు చాలా స్లోగా నడుస్తుంది. నెంబర్ 3, ఈ మూవీ పేరు పార్సెట్. ఈ మూవీలో మీరు ముగ్గురు మహిళలను చూస్తారు. వాళ్ళ పేరు రాణి, మజిలీ మరియు లజ్జు. ముగ్గురు జీవితంలో ఒకరితో ఒకరు పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీరిలో లజ్జుకి పెళ్ళై ఉంటుంది. ఆమె భర్త కూడా బ్రతికి ఉంటాడు, కానీ అతని దగ్గర విషయం ఉండదు. అతను ఆమెని సంతృప్తి పరచలేడు. మరోవైపు బిజిలీ ఒక బార్ డాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటు ఆమె ఒక వేశ్యగా కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది మరియు పురుషులను సాటిస్ఫై చేస్తుంది. ఇక చివరికి రాణి భర్త చనిపోయి ఉంటాడు, అంటే ఆమె ఒక విధవ. రాణి తన 16 ఏళ్ల అబ్బాయిని తొందరగా పెళ్లి చేయాలి అనుకుంటుంది, ఎందుకంటే అతను ఒక అల్లరి పిల్లవాడు. వచ్చిపోయే ప్రతి అమ్మాయిని, మహిళని అతను గెలుకుతూ ఉంటాడు. అయితే రాణి కొడుకు పెళ్లి అవుతుంది మరియు కొన్ని రోజుల తర్వాత అతని కొడుకుకి తెలుస్తుంది అతని భార్య తన జుట్టును మొత్తం కత్తిరించుకొని ఉంది అని. అయితే అతను గొడవపడి ఆ ఊరిని విడిచి పారిపోతాడు. మరోవైపు రజ్జో గర్భవతి అవ్వడం లేదు అని ఆమె భర్త ఆమెని రోజు కొడుతూ ఉంటాడు. అయితే ఆమె భర్త ఆమెని ఒక బాబా దగ్గరికి తీసుకెళ్తాడు మరియు ఆ బాబా ఆమెని గర్భవతిగా చేయగలడు అని చెప్తాడు. మరోవైపు రాణి కోడలిని ఒక అబ్బాయి ఇష్టపడుతూ ఉంటాడు. మరోవైపు బిజిలిని ఆ ఊరి వాళ్ళు ఇప్పటికీ కూడా తమలో ఒకరిగా చూడరు, ఎందుకంటే ఆమె ఒక వేశ్య కాబట్టి. ఈ మూవీలో ఈ ముగ్గురు మహిళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే వీళ్ళు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది మరియు ఇందులో చాలా వరకు సీన్స్ బోల్డ్ గా ఉన్నాయి. అందుకని మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ యూట్యూబ్ లోనే ఉంది. నెంబర్ 4, ఈ మూవీ పేరు బిఏ పాస్. ఈ మూవీలో ఒక అబ్బాయిని చూపిస్తారు. అతని జీవితం మొత్తం కూడా చాలా సమస్యలతో నిండి ఉంటుంది. అందుకని అతను ఎవరితో మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు. అతనికి 2 చెల్లెలుంటారు. అతని తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. అయితే వాళ్ళు చదువుకోవాలి అని వాళ్ళ పిన్ని దగ్గర ఉంటారు. అయితే వాళ్ళ పిన్ని దగ్గర కొంతమంది ఆంటీస్ వస్తారు. వాళ్ళలో ఒక ఆంటీ అతన్ని దూరం నుంచే చూపులతో అత్యాచారం చేస్తూ ఉంటుంది మరియు మెల్లమెల్లగా తన కంట్రోల్లో అతన్ని తీసుకుంటుంది. దాని తర్వాత ఆమె ఆ పిల్లవాడితో పడుకుంటుంది మరియు అతనికి డబ్బులు ఇస్తుంది మరియు ఈ విధంగానే మరెన్నో ఆంటీస్ దగ్గర అతన్ని పంపిస్తుంది మరియు తన కమిషన్ ని తీసుకుంటుంది. ఇలా జరుగుతున్న తన జీవితంలో ఎన్నో మలుపులు వస్తాయి. దాని తర్వాత అసలు అతనికి ఏం జరిగింది అనేది మీరు చూస్తే షాక్ అవుతారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, అది కూడా తెలుగులో. నెంబర్ 5, ఈ మూవీ పేరు అన్ఫ్రీడమ్. ఈ మూవీలో 2 వేరు స్టోరీని మనం చూస్తాం. ఇందులో ఫస్ట్ కథ చాలా అద్భుతంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో మనకి 2 అమ్మాయిల స్టోరీని చూపిస్తారు. ఆ అమ్మాయిలిద్దరు కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. సమాజానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటారు. అయితే వీళ్ళ ప్రేమని అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా అంగీకరించరు. ఇందులో ఒక అమ్మాయి తండ్రి ఆమెతో మాట్లాడుతూ
నీకోసం ఒక అబ్బాయిని చూశాను, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు. నీ జీవితం బాగుంటుంది అని కూడా చెప్తాడు. కానీ ఆమె అసలు మాట వినదు. దాంతో అతను ఆమెని జైల్లో వేస్తాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న మగ పురుషులతో ఆమెని రేప్ చేయిస్తాడు. దాని తర్వాత కూడా ఆమె మాట వినదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సీన్ ని చాలా దారుణంగా తీశారు. తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఫేస్ టు ఫేస్ చూస్తూ ఉంటారు. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అయితే ఒక కథని నేను చెప్పాను, మరొక కథని మీరు ఈ మూవీలోనే చూడాలి. అది దీన్ని మించి ఉంటుంది. ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేశారు. దీన్ని మీరు వెతికి చూడడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా మార్కెట్ లో ఎన్నో యాప్స్ ఉన్నాయి, వాటిని ఆన్ చేసి మీరు ఈ మూవీని వెతుక్కోవచ్చు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది. మూవీలో స్టోరీ చాలా బాగుంది మరియు ఇందులో చూపించే సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. అయితే ఈ రోజుటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.